ధ్యానం చేసుకొని అనంతరం మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రాత్రి చెప్పినటువంటి మాటల్లో నుంచి ఇంకొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఓకేనా? లూకా సువార్త 2వ అధ్యాయం. రాత్రి ఏం నేర్చుకున్నా? ఒక భాగం. 2వ భాగం ఏమి నేర్చుకోబోతున్నాం అనేది 2వ భాగం. 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. మైక్ తీసుకొని ఆయన మైక్ ఆమె ఇచ్చింది. మైక్ ఆమె ఇచ్చేసి ఆమె చదువుతుంది. అక్కడ ఏం చెప్తా ఉన్నాడో చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఏంటంట? ఈయనే ప్రభు అయిన క్రీస్తు అనే మాట మనకు కనబడతా ఉంది. అయితే రాత్రి ఏమి నేర్చుకున్నాం? యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం రాత్రి. ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ లోకానికి ఎవరు వస్తారని ముందుగా చెప్పబడింది? యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఏమని? అదే రీతిగా మత్తయి సువార్తలో కూడా చెప్పబడింది. ఏమని వస్తారంటే, ఏమని చెప్పబడింది అంటే, అక్కడ నేను రాశాను చూడండి. అక్కడ దేవదూత ఇచ్చిన సందేశం. ఎవరికి ఇచ్చింది దేవదూత సందేశం? గొర్రెల కాపరికి ఇచ్చిన. అక్కడ రాసిన చూడండి ఆయన. దేవదూత గొర్రెల కాపరికి సందేశం ఇచ్చింది. ఈ లోకంలోనికి అద్వితీయ సత్యదేవుడును మహాపరాక్రమశాలి ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన్ని ఎలా వర్ణించుకున్నా, ఏ మాట మాట్లాడినా కూడా ఆయన్ని మనము ఆరాధించలేము, వర్ణించలేము. అంత గొప్ప వ్యక్తి ఈ భూమిపైకి, జాగ్రత్తగా వినండి ఆయన, ఈ భూమిపైకి ఆవిర్భవించబోతూ ఉన్నాడు. కొద్ది క్షణాలకి లేదా కొద్ది నిమిషాలకి ఆవిర్భవించబోతున్నాడు లేదా పుట్టబోచున్నాడు అనే వర్తమానము ఎవరి ద్వారా రావాలి? మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇంకా ఆయన్ని ఎలా పొగిడినా ఇబ్బంది లేదు. అంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకి రాబోతా ఉంటే దేవదూత పోయి ఎవరికి చెప్పాలి? మత నాయకులు ఉన్నారు ఆ రోజుల్లో. గొప్ప ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజు మత నాయకులు ఉన్నారు, తర్వాత యూదా పెద్దలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, డబ్బు కలిగిన వారు ఉన్నారు, ఆస్తి కలిగిన వారు. ఎన్ని చెప్పుకున్నా అంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనే మాట దేవదూత పోయి పిలాతుకి చెప్పొచ్చు కదా, లేకపోతే యూదా మత నాయకుడికి చెప్పొచ్చు కదా, లేదా బాగా డబ్బున్న కలిగినటువంటి వారికి చెప్పొచ్చు కదా. ఎందుకు గొర్రెల కాపరి దగ్గరికే వెళ్ళింది? కారణం ఏంటి? మనమైతే ఏం చెప్తాం? మొదటిగా ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి మంచి కార్యం జరిగించాడు అనుకున్నాం, లేదు ఉదాహరణకి ఒక శిశువు పుట్టాడు అనుకున్నాం. ఆ శిశువు పుట్టినప్పుడు మనం ఎవరికి చెప్తాం? మొదటిగా ఎవరు చెప్తామా? వాళ్ళ బంధువులకి చెప్తాం. ఇంకా అసలు ముందు ఎవరికి చెప్తాం? ఆల్రెడీ ఒక తండ్రికి తెలుసు కదా, బిడ్డ పుట్టాడని తెలుసు. తర్వాత రెండవ సందేశం ఎవరికి ఇస్తాం? మనకు బాగా సహాయం చేసినటువంటి వ్యక్తికే చెప్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరికి చెప్తున్నాడు? గొర్రెల కాపరికి. గొర్రెల కాపరి అంటే మన దృష్టిలో చీప్ క్యారెక్టర్ ఉంది. అలాంటి వ్యక్తి, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, మళ్ళా కూడా ఏమని కోట్ చేయబడింది? ప్రజలందరికీ శుభవార్త. ఏంటా శుభవార్త అంటే మీ కొరకు రక్షకుడు పుట్టినాడు.
అంత పెద్ద గొప్ప వ్యక్తి రక్షకుడు అయ్యింది ఈ భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు ఎందుకు సాదాసీదాగా ఉన్నటువంటి గొర్రెల కాపరికే మొదట తెలియపరచబడింది? ఇంకెవరికైనా తెలియపరచబడిందా? ఇంకెవ్వరికి చెప్పలేదు. దేవదూత వచ్చి నేరుగా వచ్చింది. దేవదూత వాళ్ళు ఎదుట నిలబడుకొని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడిన వెంటనే మాట్లాడుతుంది ఏమని? మీరు భయపడద్దు, ఈరోజు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు ఒకడు పుడుతున్నాడు, లోక రక్షకుడు ఒక ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పగానే ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుని దృష్టికి మన దృష్టికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఒకసారి. మనమైతే బాగా ఉన్నతమైనటువంటి వ్యక్తులు చెప్తాం, కానీ దేవుడు ఎలాంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు? వినయము కలిగిన వారిని. మనకంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మనం ఎంత బాగా చూస్తారో ఆలోచన చేయండి. మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి ఇంటికి మీరు వెళ్ళండి, అక్కడ మీకున్నంత గౌరవం ఎక్కడ ఉండదు. అదే మనకంటే హెచ్చున్నటువంటి దగ్గరికి వెళ్తే, బాగా ఆస్తి కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే, మనకంటే బాగా తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం వాళ్ళకి ఎక్కడ కనబడతాము? వాళ్ళ దృష్టికి చాలా చీపుగా కనబడతాం. కానీ ఇక్కడ అంత గొప్ప వ్యక్తి చూడండి, మత నాయకులు కనపడలేదు, ఆ లోకంలో ఉన్నటువంటి అధికారులు కనపడలేదు. నేరుగా వచ్చి మొదట ఎవరికి చెప్పబడింది ఆ వార్త? ఆ మంచి వార్త. అందుకని ఇక్కడ నేను ఏం రాశానంటే, దేవదూత గొర్రెల కాపరికి ఇచ్చిన సందేశం. గొర్రెల కాపరికే ఎందుకు ఇవ్వాలి అంటే, గొర్రెల కాపరి అంటే ఈరోజు చాలా చీప్, ఎప్పుడు కూడా చీపే. కానీ గొర్రెల కాపరికే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఆయన వినయము గల వారితో మాత్రమే మాట్లాడతాడు. విన్నారా నాయన? అధికారులతో మాట్లాడు. ఎందుకని? వాళ్ళకి గర్వం ఉంటుంది. డబ్బు కలిగిన వాళ్ళతో మాట్లాడలేదు. ఎందుకని? వాళ్ళకి అహంకారం ఉంటుంది, వాళ్ళకి ఏర్స్ ఉంటుంది. గొర్రెల కాపరికి ఏం లేదు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులంట? వినయము గలవారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే మాట వింటారో, అంటే ఎవరి మాట? ప్రభు మాట ఎవరైతే వింటారో వాళ్ళతోనే మాట్లాడతాడు, ఇంకెవరితో మాట్లాడ్డా ఆయన. వినయము కలిగి. అందుకనే మీ హృదయము నిష్కపటంగా ఉండాలి మన హృదయం. ఇర్మియా భక్తుల ద్వారా 19వ అధ్యాయం ఏమంటాడు? మీ హృదయము మోసకరమైంది, అది బహు ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, దాన్ని మీరు జాగ్రత్తగా కాసుకోండి అంటాడు. ఓకేనా? అయితే ఇక్కడ వినయము గలవారు ఎవరు? వాళ్ళు ఈ లోకంలో ఇంటి కొరవాళ్ళకి అందరికి వినయం లేదా? గొర్రెల కాపరికి మాత్రమే వినయం ఉందా? చూద్దాం. కొన్ని మాటలు చదివి నేను త్వరగా నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు అక్కడ అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు చూద్దాం. 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. సహోదరులారా, చూడండి ఏం చెప్తున్నాడు, చూడండి జాగ్రత్తగా వినాలి ఆయన ఈ మాటలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఏం చేశాడంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సర్వసాధారణంగా ఎవరు దేవుడు? యేసు ప్రభువు. ఏమ్మా నేను జాగ్రత్తగా విన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి దేవుడు? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఈ లోకంలో ఉన్న వారికి గనులు కానీ ఎవరిని పిలవలేదు. నేను పిలిచింది ఎవరిని పిలిచానమ్మా? అక్కడే మళ్ళీ ఒకసారి చదువునమాట. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండు
వెర్రి వారిని దేవుడు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని చూడమ్మా, ఎంత మంచి దేవుడు చూడండి. మన దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని కొన్ని పేరు చదివాడు. అక్కడ ఏమేమి పేరు చదివాడంటే, డబ్బు కలిగిన వాడిని పిలవలేదు, ఆస్తి కలిగిన వాడిని పిలవలేదు, విలువ కలిగిన వాడిని పిలవలేదు. పిలిచింది ఎవరినయ్యా అంటే ఏ యోగ్యత లేనటువంటి వారిని, దేనికి అర్హులు కానటువంటి వారిని మాత్రమే దేవుడు పిలిచాడంట. మనందరం తల్లివేనా? మనందరికి యోగ్యత ఉందా? లేదు. మనకి ఏ యోగ్యత లేనటువంటి వారిని మన వాళ్ళందరినీ పిలిచాడు దేవుడు. పిలిచి తను ఏర్పాటు చేసుకొని మనకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశంగా కూడా మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఎంత మంచి దేవుడు చూడండి ఒకసారి. అలాంటి దేవుని దగ్గరికి రాకుండా ఎలా ఉండగలం అసలు? ఉండలేము. కానీ ఈరోజు ఉన్నారు అంటే మీరు ఎలాంటి వారు? మీరు చదివారు కదా ఇక్కడ, ఎలాంటి వారిని పిలిచాడు ఆయన? వినయము గల వారిని మాత్రమే పిలిచాడు, దేనికి పనికిరానటువంటి వారిని పిలిచాడు. అలాంటి వ్యక్తుల్లో మనం ఉన్నట్లయితే ఆయన మాట ఖచ్చితంగా మనము విని దేవుని సన్నిధికి వస్తాం. లేకపోతే దేవుని సన్నిధికి రాము. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు. ఇంకొక మాట చూద్దాం నాయన. యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూద్దాం. తొందరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగరుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసినైన వాడు నాకు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. ఏం చెప్తున్నాడు? నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించువాడిని. అయినను వినయము గలవారి ప్రాణము. చూడండి ఏం చెప్తున్నాడు? ఆయన చూడండి, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. వినయము గలవారి ప్రాణమును అందుకు ఆయన వచ్చింది. ఈ లోకంలో తృణీకరించబడిన వారిని, ఈ లోకంలో దేనికి పనికిరానటువంటి వారిని ఉజ్జీవింపడం అంటే సంతోషపరచడం. చదివాం కదా రాత్రి చదివే ఇప్పుడు చదివాం. ఈ లోకంలో దేనికి పనికిరానటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు సంతోషపరిచేదానికి వచ్చాడు. అది శుభవర్తమానం. ఎందుకు గొర్రెలకే కాపరికే చెప్పాల్సి వచ్చిందయ్యా అంటే, గొర్రెల కాపరితోనే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందయ్యా అంటే, ఆయన వినయము గల వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన మాటకు లోబడే వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఎంత మంచి వ్యక్తి ఒకసారి ఊహించాలి. అలాంటి వ్యక్తిని మనం ఎలా ఆరాధించాలి? సంతోషకరంగా ఆరాధించాలి. సంతోషంగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. అది అక్కడ దాని ఉద్దేశం. ఇంకో మాట చూడండి, 62వ అధ్యాయం 66వ అధ్యాయం యెషయా గ్రంథము 66వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యము. అవి నా వలన కలిగినవి. అవన్నీ ఏవన్నీ? ఆ పై మనం చదివితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తే వచ్చినాయి. అవన్నీ నేను చేసినటువంటి పనే. వాటన్నిటినీ అంత గొప్పగా ఎందుకు చేశాడంటే, ఈ లోకంలో యోగ్యత లేని వారు మాత్రమే అనుభవించేదానికి. యోగ్యత ఉన్న వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకుంటారా? యోగ్యత ఉంది అనుకో యేసు ప్రభువుని నమ్ముకుంటారా? నమ్ముకోరు. యేసు ప్రభువుని అందుకనే చాలా మంది ఏమంటారంటే, ఈ లోకంలో ఉన్నవారు యేసు ప్రభు ఎవరి దేవుడు? తక్కువ జాతి వారి దేవుడు. ఈ మాటలు తీసుకొని వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ లోకంలో యేసు ప్రభుని ఎవరయ్యా దేవుడు? యేసు ప్రభు దేవుడు ఎవరయ్యా అంటే తక్కువ జాతి వారు, తక్కువ కలిగిన వారు, వారికి మాత్రమే యేసు ప్రభు దేవుడా? మరి యేసు ప్రభు ఏం మాట మాట్లాడుతున్నాడు? నేను
ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే నా మాట వింటారో వాళ్ళకి మాత్రమే దేవుణ్ణి. నా మాట విన్న వాళ్ళకి నేను దేవుడు కాదు. మీరు అనుకోవచ్చు మాకు దేవుడు ఆయన, కానీ ఆయన మాత్రం అనుకోడంట. చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా చూడండి, ఇంకొక మాట వచ్చున్నాయి. 55వ అధ్యాయం అదే పుస్తకం. ఆయనకి మనకి ఎంత తేడా ఉందో ఒకసారి ఊహిద్దాం. 55వ అధ్యాయం 8-9 వచ్చినాయి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆలోచనలో నా ఆలోచనతో పోల్చుకుంటే కుదరదు. మీరేమనుకుంటారు? ఈ లోకంలో అంతా బాగుండాలి, నేను అన్నింటిలో గొప్పగా ఉన్న వారితోనే స్నేహం చేయాలి, అది మన ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో దేనికి పనికి రాకుండా ఉంటాడు, వాడే నాకు కావాలి. అందుకని యేసు ప్రభు వచ్చింది. ఎందుకు కారణం? ఈ భూమి మీదకి దిగి రావడానికి కారణం ఏంటి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు ఆయన. ఉన్నతమైన వాళ్ళ కోసం రాలేదు ఆయన. ఓకేనా? ఆయన ఎవరి కోసం వచ్చాడు? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఎవరు నశించిపోయారు? మీరందరూ నశించిపోయినారా? మనం కాదు నశించిపోయింది. చాలా మంది మనమే అనుకుంటున్నారు. చాలా మంది సాక్షులు కూడా చెప్తున్నారు, నేను నశించిపోయానండి అని చెప్తున్నారు. అసలు వాళ్ళకి అలాంటి అర్థం తెలిస్తే ఆ మాట మాట్లాడు. ఎవరైనా నశించిపోయారు అని అంటే అర్థం ఏంటి? అసలు యేసు ప్రభు మాట్లాడిన మాటలకి వీడు చెప్పే మాటకి ఏం పొందడు. నేను నశించిపోయానండి అని చెప్తున్నాడు. నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయింది ఎవరు? నశించిపోవడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని తెలియనటువంటి వారు, వాళ్ళు నశించిపోయిన వాళ్ళు. మీరు కాంటెక్స్ట్ చూడాలి. అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటి, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు దేవుడు లేదా భక్తుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నేను నశించిపోయాను. ఏ విషయంలో నశించిపోయావు? నువ్వు ఆస్తి లేదని నశించిపోయింటావు. ఓకేనా? నాకు ఏమీ లేదని నశించి, ఇది కాదు ఆయన వచ్చింది సందర్భం. ఆయన వచ్చిన కొటేషన్ ఇది కాదు. ఎవరైతే నశించిపోయి అంటే యేసు ప్రభుని ఎరగకుండా ఉంటారో వాళ్ళు మాత్రం ఎరిగి ఆయన్ని విడిచిపెట్టినారు. వాళ్ళు నశించిన వాళ్ళు. నశించిన వారిని వెతికి రక్షించుటకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి. అంటే ఎవరు నశించిపోయారంటే ఇశ్రాయేలు నశించిపోయారు. ఇదిగో చెప్పాడా, ఇదిగో మీకు మహాశుభవార్త అన్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ 11 వచ్చిన చదువు. నేను ఒకసారి యెషయా గ్రంథము ఆయన చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుని ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు అర్థం కాలేదు అంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి గమనించండి ఆయన. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపింది. ఏంటి ఆ సూచన అంటే? సూచన అంటే అర్థం ఆయన సూచన అంటే అర్థం ఉదాహరణని. ఇదిగో మీకు ఒక ఉదాహరణ చూపిస్తున్నాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే అదే అక్కడ చదువు. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడి. చెప్పాడా? చెప్పాడు. ఎప్పుడు జరిగింది ఇది? యెషయా ప్రవక్త ఇంచుమించు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 1700 సంవత్సరాల క్రితం చెప్పారు. చెప్తే వాళ్ళు ఏమైనా విన్నారా? విన్నారు, కానీ యేసు ప్రభుని పట్టించుకోలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. ఎందుకు పట్టించుకో? అసలు ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం. అది కాదు, ఆయన వారి పితరుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఆయన్ని తృణీకరించారనే మాట చూడండి. 15, 16 చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 10వ వచనం చదువు. 10వ వచనం 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకంలో ఉండెను,
లోకము ఆయన మూలముగా కలిగెను గాని ఏం తెలుసుకోలేదంట? లోకము ఆయన్ని తెలుసుకోలేదు. ఇంకా ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఏమేమి చెప్తున్నాడు? ఆయన లోకంలో ఉన్నాడు, లోకము ఆయన తెలుసుకోలేదు. లోకం తెలుసుకోకపోయింది అంటే లోకంలో ఎవరున్నారు? అప్పుడు మనం కూడా ఉన్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు వస్తాడని చెప్పినా కూడా నిర్లక్ష్యపరిచినటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. అలాంటి వారితో ఏమంటారు? అలాంటి వారిని రెండు కోణాలతో మనం చూడవచ్చు. ఒకటి, మనలాంటి వారిని అంటే యేసు ప్రభువుని తెలియనటువంటి వారు ఉన్నారని అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన స్వకీయులు. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే అబ్రహాము కుమారుడు దావీదు వంశంలో ఒక ఆయన పుడతాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయన ఇన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరికది? తన స్వకీయులకి, అంటే ఆయన బంధువులకి అని అర్థం. ఆయన బంధువుల దగ్గరికి వచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు. వచ్చాడా లేదా? వచ్చాడు కదా. ఈ వచనం ప్రకారం ఆయన బంధువుల దగ్గరికి వెళ్ళారు. ఆ బంధువులు ఏం చేశారు? ఆయన్ని చదువునే ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనని అంగీకరించారు, తృణీకరించారు. వాళ్ళు నువ్వే మెస్సయ్యవి. మెస్సయ్య అంటే రాజు అంటే ఎలా రావాలి? గుర్రం మీద కత్తి పట్టుకొని రావాలి. నువ్వెలా వచ్చావు? పశువుల పాకలో పుట్టావు, నువ్వెట్లా రాజు అవుతావు? అది వాడు కాన్సెప్ట్. రాజు అనేవాడు పుడతానన్నాడు. పుడితే ఎలా పుట్టాలి రాజు? కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, ఏవేళగా మనకు శిశువు పుట్టును, ఆయన లోక రక్షకుడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. చూడండి ఆ మాటలు చూడండి. యెషయా గ్రంథంలో మాటలు తీసుకొని రాజ్యభారం ఉంటుందన్నదే. ఏది నీ మీద భారం? నీ మీద భారం లేదు కదా. ఏం చెప్పిన కాన్సెప్ట్ వేరే, వాళ్ళు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ వేరే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు రాజు పుడతాడంటే గొర్రెల మీద వస్తాడు కత్తి పట్టుకొని, మా దగ్గర లాక్కున్నటువంటి భూములన్నింటినీ, లేదా మా దగ్గర పొందుకున్నట్టు, మా దగ్గర పెరిగేసుకున్నటువంటి ఆస్తినంతటినీ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి మరలా మాకు ఆస్తిని తిరిగిస్తాడనే ఉద్దేశంతో ఉన్నారు యూదులు. కానీ ఆయన ఎలాంటి వాళ్ళకి ఎలా వచ్చాడు? మీరు ఆత్మీయంగా చచ్చిపోయినారు, మీరు పాపంలో పడిపోయినారు, వాటి నుంచి నేను విడిపించడానికి నేను వస్తానని ఆయన చెప్పిన సందర్భం. ఆ సందర్భాన్ని మర్చిపోయి మాకు రాజు పుట్టలేదే. అలా రాజుగా పుట్టకపోవడానికి బలమైన కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు పుట్టలేదో బలమైన కారణాలు చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ అలాంటి వ్యక్తి వస్తాడు అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు అంగీకరించారా? లేదు. అంగీకరించిన తర్వాత వెంటనే మాట్లాడుతున్నాయి. అంగీకరించలేదు వాడు. వెంటనే మాట్లాడుతుంది. చూడండి, నన్ను తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఏం చెప్పాడమ్మా? వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఉదాహరణకి మీ భాషలో, మన భాషలో మనకు అర్థమయ్యేదానికి వచ్చాడు యేసు ప్రభు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇశ్రాయేలు దగ్గరికి, లేదా వాళ్ళ బంధువుల దగ్గరికి వచ్చాడు. పోతుందని వాళ్ళు ఏమన్నారు? మీరెవరో నాకు తెలియదు, నువ్వు దేవుడి కుమారుడు కాదు అన్నాడు. అంటగానే ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు చెప్పించవచ్చు కదా, లేదా వాళ్ళైనా నేనేలా బాబు అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు. చెప్పుకుంటే నీకు నాకు ఈ అవకాశం లేదు. అందుకని ఆయన వెంటనే ఏమన్నాడు? నన్ను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా నా పిల్లలైపోతారు, మీరు దేవుని పిల్లలైపోతారు మీరు అని చెప్పాడు. మరి మనం దేవుని పిల్లలు అవ్వాలా అవద్దా? అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం లేదు, ఏం లేదు. మన తలంపులు వేరే, ఆయన తలంపులు వేరే. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఇంకొన్ని మాటలు చూద్దాం. ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 వచ్చిన చదువుతాను. ఒకసారి పరిశీలన చేస్తా ఉన్నాం మనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఏం చేశాడంట? నేను ఇక్కడ జాగ్రత్త వినాలి. ఏ మాట మాట్లాడుతున్నాడు అక్కడ? జ్ఞానులకును
వివేకులకును ఈ సంగతి, ఏ సంగతి? నేనే అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని అనే సంగతి మరుగు చేసి, ఎందుకు మరుగు చేశాడు? నీవు నేను నశించిపోతావని, నీవు నేను ఏమైపోతామని, పాపంలోనే పొల్లాడతామని, నరకానికి వెళతామని వాళ్ళకి మరుగు చేసి వాళ్ళ మనోనేత్రాలు మూసి. నేను ఒక్క మాట చెప్తాను, ఆయన సైకిల్ అన్నాడు. యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు కదా, బైబిల్లో చాలా ఉపమానాలు చెప్పాడు కదా, ఇశ్రాయేలు చెప్పాడు కదమ్మా. ఒక్కటైనా వాళ్ళకి అర్థమైందా? వాడు ఒక్క ఉదాహరణ కూడా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాకుండా చెప్పాడు? యేసు ప్రభు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పుకుంటే నీ బతుకు నా బతుకు ఈ రోజు ఏడున్నారా? నరకంలో పడి అల్లాడుతుందని ఈయన చెప్పే ప్రతి మాట వాళ్ళకి ఏం అర్థం కాకపోవడమే మనకు మేలైంది. కానీ ఎంత మంచి దేవుడు! అలాంటి దేవుడిని మనం తృణీకరించగలమా? అలాంటి దేవుడిని మనం ఆయన మాట వినకుండా ఉండగలమా? అలాగనే ఉన్నాం. ఇప్పుడు వినడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి వాళ్ళు పొందుకోవాలన్నటువంటి వాగ్దానాలన్నీ మీకు ఇచ్చేశాడు. ఇచ్చినటువంటి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు తీసుకొని జోబులో పెట్టుకుంటున్నావా? కాళ్ళ కింద తొక్కేస్తా ఉన్నాం. అలా తొక్కొద్దు, నేనే అని చెప్తా ఉన్నాడు. చదువు ఇంకా చదువు. 26 వచ్చిందా? చదువు చదువు. అవును తండ్రి, ఇలాగ చేయుట ఏది అనుకోవాలి ఆయనకి? మనమైతే ఏమనుకుంటాం? ఉదాహరణకి మనమైతే ఏమనుకుంటాం? నాతో వాడినే ఉండాలి యేసు ప్రభు, పక్కోడు వద్దు అనేగా మన ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? నాకు అందరు కావాలి, అందరూ సమానత్వంలో ఉండాలి. అది ఆయన ఉద్దేశం. సరే, ఇది మొదటి వివరణలో దేవదూత ఎందుకు గొర్రెల కాపరి దగ్గరికే వెళ్ళిందంటే ఆయనకి ఎవరు కావాలి? వినయము కలిగినటువంటి వారితో మాత్రమే ఆయనతో మాట్లాడతారు. అవిదేవితో, మాట వినని వారితో హృదయం తెలుసు కదా ఆయనకి, వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడదు. అట్లా నువ్వు ఆయన బిడ్డ కాదు కదా నా ఉద్దేశం. నువ్వు బిడ్డవే, నీ వరకే. ఆయన నీ బిడ్డ అన్నాడు. ఈమె నా బిడ్డని చెప్పడు. ఎప్పుడు చెప్తాడు? నువ్వు వినయంగా తీసుకోవాలి ఆయన మాటని, ఎంత గౌరవంగా తీసుకోవాలి ఆయన మాటని. అప్పుడు మాత్రమే నువ్వు ఆయన బిడ్డవి. ఎప్పుడు? ఆయన లెక్కలో. నీ లెక్కలో మాత్రం ఆయన మాత్రం నీకు తండ్రి, కానీ ఆయన లెక్కలో నువ్వు మాత్రం ఆయనకి బిడ్డవు కాదు. ఎప్పుడు? దేవుడి మాటను విన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయనకి బిడ్డ అవుతావు. అంతే. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం యేసు ప్రభు ఇలా అంటున్నాడు. చూడండి, ఆయన ఎలా పోల్చుకున్నాడు. అంత వ్యక్తి ఎలా పోల్చుకుంటున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. అంతేనమ్మా ఉన్నది. ఏం పెట్టాడంటమ్మా? గొర్రెలు ఎవరు? మనం. గొర్రెలు ఎవరు? మనమే. దావీదు మహారాజు 23వ కీర్తన అంటాడు. ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల మధ్య ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడా? దావీదు మహారాజు ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడు ఆయన్ని. మనం వర్ణించగలుగుతున్నామా? దేవుడి దగ్గర పేరు పొందుకుంటాం, ఇక మనకు అనవసరం ఇక దేవుడు. కానీ దావీదు భక్తుడు అలా అంటున్నాడా? యేసు ప్రభు చూడండి ఎలా అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడా? యోహాను సువార్తలోనే మనం బాగా గమనిస్తే 10వ అధ్యాయం 11వ అధ్యాయము మన గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆయన. కానీ మనం మాత్రం గొప్పగా లేము. మనకు ఆయనకు అనుకూలంగా మాత్రం లేవు. మనం ఆయన ఏం చేస్తున్నాము? ఇశ్రాయేలు తృణీకరించినట్లుగా మనం కూడా తృణీకరిస్తా ఉన్నాం. ఇశ్రాయేలు తృణీకరించారా? మనం కూడా తృణీకరిస్తా ఉన్నాం. నా గొర్రెలు నా స్వరము వినును అంటే అమ్మా దావీదు మహారాజు 23వ కీర్తన ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా నా కాపరి, నాకేం కలగదు అంటే ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? ఇలా గొర్రెతో పోల్చుకుంటున్నాడు. ఆయన కాపరి, నేను గొర్రెని. చూడండి ఎంత వర్ణనాతీతంగా మాట్లాడుతున్నాడు దావీదు భక్తుడు. మనకేది అలాంటి వర్ణన? దేవుని మాట వింటాం,
ఆయన అమౌంట్ కట్టి వాకిట్ట పెట్టేస్తాం, అవతల దిగిపోతున్నాం చర్చిలో నుంచి. అలా ఉండొద్దు. నేను వచ్చింది దేనికోసం? సంతోషకరమైనటువంటి వార్త. ఆ సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే నువ్వు నేను రక్షించబడాలి, నీవు నేను ఈ లోకంలో నుంచి ఏర్పరచబడాలి. మీ అందరూ అదృష్టం అనే పదం మాట్లాడుతున్నాం. మీరందరూ దేవుని దయ పొందినటువంటి ప్రజలు. మీరు ఏర్పాట్లో ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. లోకంలో చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు, డబ్బు కలిగిన వారు, వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకోలేదు. మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని దయ మనందరి మీద ఉందని అర్థం చేసుకోవాలి. నేను ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. ఎంత విశేషమైనటువంటి వార్తలు ఉన్నాయి. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమును రక్తమును బట్టి ఏంటంట? మృతులలో నుండి లేపబడిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి ఎవరో జరిగిస్తున్నాడు? మనలో జరిగిస్తున్నాడా? నోసాయి చూడాలి. అనుకూలమైనది మనలో జరిగిస్తున్నాడా? మనలో జరిగిస్తే మనం ఎందుకు దేవుని మాట వెళ్ళలేకపోతున్నాం? మనలో జరిగించడం లేదు. అక్కడేమో జరిగిస్తాడని చెప్తున్నాడు, మీరు ఆయన తీసుకోలేదు కాబట్టి ఆయన మనలో జరిగింప చెయ్యలేకున్నాడు. ఆయన జరిగించాలి అంటే నువ్వు ద్వారం తెరిస్తే కదా, నువ్వు ఆ తలుపు తీస్తే కదా ఆయన జరిగిస్తాడు. మనం తీయకనే మాకు అన్నీ కావాలి. ఎట్లా వస్తాయి? నువ్వు తీస్తే కదా వస్తాయి. నువ్వు ఎప్పుడు తీస్తావో అప్పుడే ఆయన లోపలికి వస్తాడు. సరే, ఇంకొన్ని మాటలు చూద్దాం. నేను 10వ వచనం ఒకసారి గమనించండి. లూకాసు వార్త 10వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు దాకా మనం 8, 9 వచనాల్లో ఉన్నటువంటి వివరణ చూసుకున్నాం. అయితే ఆ దూత ఏంట మహా సంతోషకరమైన వార్త అంటే రాత్రి మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటది? ఏం చెప్పానమ్మా? రాత్రి చెప్పాను నేను. మహా సంతోషకరమైనటువంటి వార్త. ఏంట వార్త? మత్తయి సువార్త 1:21 ఏముంటుంది చూడకుండా చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చింది. కాదు 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 రాత్రి చెప్పాను. చూడకుండా చెప్పిన వారు మాత్రమే ధన్యులు, చూసి చెప్పుట కంటే చూడక చెప్పిన వారు ధన్యులు. ఏమున్నా రాత్రి చెప్పాను. తన ప్రజలను ఏం చెప్పాడు ఆయన? చదవండి, ఇప్పుడు చదవండి అంట. చూడండి, 2వ లైన్ చూడాలి. మీరు మొదటి లైన్ చూసి టక్క చెప్పేశారు. తన ప్రజలను అది ఆయన రావడానికి గల కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు వచ్చాడు ఆయన. అది శుభవార్త. వాళ్ళు ఏమనుకున్నారు? ఇశ్రాయేలీయులు మాకు రాజు రాలేదు, కత్తి పట్టుకొని రాలేదు, గుర్రం మీద రాలేదు. ఈయన ఎలా వచ్చాడు? గాడి మీద వచ్చాడు, పశువుల పాపలో పుట్టాడు. ఈయనట్లా మాకు అవుతాడు. సరే, మీకు రావాల్సిన వచ్చేసే కాబట్టి నేను ఇంక తోపలకి వెళ్తాను. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన రక్షించడానికి వచ్చాడు. ఓకేనా? అయిపోయిందా? ఇకపోతే 11వ వచనం చదువు. లూకాసు వార్త 10వ వచనం అయిపోయింది. 11వ వచనం. 10వ వచనంలో ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఆయన దేనికి వచ్చాడమ్మా? తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. అయిపోయింది 10వ వచనం. 11వ వచనం. దావీదు పట్టణమందు మీకు ఎవరు పుట్టినారంట? రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం
నేను ఆల్రెడీ మీకు చాలా ప్రసంగాలు చెప్పాను. రక్షకుడు అంటే అర్థం ఏదో దారిని మాత్రం ఉంటే తప్పించిన ఆయన కాదు. రక్షకుడు ప్రాణం పోతా ఉంది, పోయింది, అయినా కూడా తిరిగి జీవింపజేయడమే రక్షణ. అదే రక్షకుడు అర్థం. ఓకేనా? చూద్దాం. అపోస్తలుల కార్యము 4:12 టక్క టక్క చదవండి. వర్షం వస్తుందా? కానీ నేను ఒక 5 నిమిషాలు మోస్తాను. ఏ నామమున చదువుమా? ఈ నామమున మనకు రక్షణ పొందవలని గాని ఆకాశము కింద గాని మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము కూడా ఏ నామంలో కూడా మనకేం రాదు, రక్షణ లేదంటే అర్థం ఏంటి? ఒకవేళ మనం చనిపోతే మనకు ఆత్మకి రక్షణ దొరకదు. ఏ నామం దగ్గరికి వస్తే రక్షణ దొరుకుతుందంట? యేసుక్రీస్తు నామం దగ్గరికి వస్తేనే రక్షణ. ఇక ఏ నామం దగ్గరికి పోయినా కూడా నీకు రక్షణ లేదు. అంటే ఎక్కడికి పోతావు? ఇక నువ్వు అన్నదానాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయొచ్చు, మంచి చేయొచ్చు, ఇంకా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ రక్షణ మాత్రము రాదు. ఏ నామం ఎందుకు విశ్వాసం ఇస్తే రక్షణ వస్తుందంట? యేసు నామములో. ఈ నామం తప్ప ఇంకే నామంలో స్మరించినా కూడా, ఏ నామములో నువ్వు ఏమి చేసినా కూడా మీకు ఏమి రాదు, రక్షణే రాదు. రక్షణ రావాలంటే ఎక్కడికి పోవాలి? ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే, రక్షణ పొందుకోవాల్సిందే. ఓకేనా? సరే, ఇంకా కొన్ని మాట చూద్దాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఎక్కడ చూడండి. 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుణ్ణి ఏంటంటమ్మా? తండ్రి తన కుమారుడు లోక రక్షకుడుగా ఉండుటకు ఆయన పంపించడానికి కారణం ఏంటి? రాత్రి చెప్పుకున్నాం మనం. ఆయన వచ్చినటువంటి ఆలోచన వేరే, మన ఆలోచన వేరే. అందుకని ఏమంటున్నాడు ఆయన భక్తులు ఇందాక? నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. నా వేరే, నా సపరేట్. మనం ఏం చేస్తాం? క్రిస్మస్ అనగానే మన ఆలోచన అంతా ఎలా ఉంటాయి? వేరే విధంగా ఉంటాయి. ఆయన ఆలోచన ఏంటి? అర్థమవుతుందని చెప్పేది ఆయన. మన ఆలోచన ఏమో ఒక రీతిగా ఉంది, ఆయన ఆలోచన మాత్రము ఒక రీతిగా ఉంది. మరి మనం దేన్ని పాటించాలా? మీరే ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఇందాకనే చెప్పాడు ఆయన, నా మాట ఎవరైతే వినయంగా వింటారో వారే నా ప్రజలు, కొరవాళ్ళందరూ నా ప్రజలు కాదు అన్నప్పుడు మనకి ఏ కోవలో ఉంటామో మనం ఊహించుకున్నాం ఒకసారి. ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని, ఆయన వచ్చినటువంటి ఆలోచనని మనం చేయగలుగుతున్నావా, లేకపోతే మన ఇష్టానుసారంగా చేస్తున్నావా? పరిశీలన చేసుకున్నాం ఈరోజు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం పరిశీలన చేసుకునే సమయం ఇది. ఇక చూద్దాం, ఇంకా చూద్దాం. ఆయన చదువు 14 వచ్చిన పూర్తి చదువు. అయిపోయిందా? మరియు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుతున్నాం. యేసు దేవుని కుమారుడిని ఎవడైతే ఒప్పుకుంటాడో వారిలో, లేకపోతే అక్కడ రాయలేదు, అక్కడ ఆ మాట అక్కడ రాయలేదు. ఎవడైతే యేసు ప్రభు ఏమో మనసులో ఒకసారి యేసు దేవుని కుమారుడిని ఎవడైతే ఒప్పుకుంటాడో వాళ్ళు మాత్రమే దేవుడు నిల్చున్నాడు, లేకపోతే నిలవడనే అర్థం. ఇంకొక మాట చూద్దాం. నేను మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం చక్కగా చదువుతాను. కొత్త విద్యార్థి అపోస్తలుల కార్యం 2:36 తీసి పెట్టినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 41-45 చక్కగా చదవాలి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి
క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడని? ఆయన ఎవరి కుమారుడు అని అనుకుంటున్నారు? వారు ఆయన దావీదు కుమారుడని చెప్పింది. ఆయన దావీదు కుమారుడు అని చెప్పాడు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు తాను రుజువు చేసుకుంటున్నాడు. మీరు ఏమనుకుంటారు నన్ను? దావీదు పితరులను బట్టి వీరి వాళ్ళు మనం రాత్రి చదువుకున్నాం. ఏంటి నేను మళ్ళీ చెప్పలేను మీకు. రాత్రి ఏం చదువుకున్నాం? పితరులను బట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరాలుగా వచ్చాడంతే. కానీ నేను మాత్రం ఆయన్ని ఇంకా అద్భుతమైన మీకు రెఫరెన్స్ చెప్తాను, కొన్ని రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుతాం. అపోస్తలుల కార్యం 36 2వ అధ్యాయం 36 వచనం. మీరు సిలువ వేసిన యేసునే ఏంటంట? దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. మీ అందరూ తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను ప్రభువుని అవుతాను, లేకపోతే మరియమ్మ కుమారుని అవుతాను. అది ఆయన రుజువు చేసుకున్నటువంటి ఆయన ఉద్దేశం. అది ఆయన రావడానికి గల కారణం అయ్యి. అదే రీతిగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం రాసుకోండి. ఆయన ఇంటికి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10, 11 రాసుకున్నారా? తొందరగా రాసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలోను ఆ మాట చదవండి. ఆయన ముగిస్తాను. చూద్దాం. ఎఫెసీ పత్రిక ఏం రాస్తున్నాడు? 4వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. ఆయన మాట చదివేసి ముగిద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏంటంట? ప్రభు ఒక్కడే, విశ్వాసం కూడా ఒకటే, బాప్తిస్మం కూడా ఒకటే, అందరికీ ఏమా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క ఏంటంట? కృప. అంటే ప్రేమ ద్వారా మాత్రమే నీకు రక్షణ వచ్చింది. నువ్వు చేసే క్రియ వల్ల రాలేదు, నువ్వు చేసే దాన కర్మ వల్ల రాలేదు. నీకు కేవలం ఎలా వచ్చింది మనకు రక్షణ అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. మీరేమైనా డబ్బులు ఇచ్చారనుకుంటున్నారా? మీ క్రియల వల్ల ఏమైనా యేసు ప్రభువుని కొంటున్నారా? నేను చర్చి కట్టించానండి పంటవా? నేను చర్చికి వచ్చి పనిచేశానండి పంటవా? లేదు. అవన్నీ కూడా ఆయనకి అసలు లెక్కలేదు. నువ్వు దేనికి? నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. అలాంటి ఆ రక్షణ గురించే యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఈ రక్షణ అందరూ పొందుకోవాలి, ఎవరికి కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆయన చెప్పాడు. కళ్ళు మూసుకుంటే